హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో గైస్. నా మొదటి వీడియో దుర్గమ్మ పూజతో స్టార్ట్ చేయాలని నేను అనుకున్నాను. సో ఈరోజు మా ఆఫీస్లో దుర్గమ్మ పూజ జరిగింది. మార్నింగ్ 9 o'clock వచ్చిన వెంటనే దుర్గమ్మ పూజ చేసుకున్నాము, సెలబ్రేట్ చేసుకున్నాము, మంచిగా సాంగ్స్ పాడుకున్నాము, అన్నీ అయ్యాయి గైస్. అవన్నీ ఎలా చేసామో, పూజ ఏ విధంగా అయ్యిందో, మా ఆఫీస్ మేట్స్ ఏ విధంగా చేశారు, అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను గైస్. వచ్చేయండి. ఫస్ట్ అయితే డెకరేషన్తో స్టార్ట్ చేసాం గైస్. డెకరేషన్ కంప్లీట్గా అయిన తర్వాత, డెకరేషన్ అయిపోయిన వెంటనే పసుపు కుంకుమలు మా ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్క మిషన్కి మేము పెట్టేసాము. అక్కడ చూస్తున్నారు కదా, ట్రాలీ అండ్ మిషన్స్, అవన్నీ మా ఆఫీస్లో ఉండే మిషన్స్ గైస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2 చిచ్చురు పిడుగులు మా ఆఫీస్లో అక్క వాళ్ళ పిల్లలండి. తర్వాత ఇక్కడ నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, నల్ల జీడిపిక్క మిషన్స్కి కట్టడానికి కడుతున్నారు. అండ్ ఆల్సో డెకరేట్ చేసినవి మామిడి తోరణాలు కట్టడానికని మా ఫ్రెండ్స్ అందరూ రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడికి వస్తే నేను మా సునీతక్క బతుకమ్మని రెడీ చేస్తున్నాము గైస్. అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్, మా డెకరేట్ సామాన్లో అవి కూడా చాలా కష్టపడి చేసాము. ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా పూజకి అన్నీ రెడీ అయిపోయాయి గైస్. ఇంకా అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. అక్కడ ముందే డెకరేట్ చేసినప్పుడు అన్ని పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ తల్లికి సమర్పించేసాము. ఇంకా తల్లి కృప మా అందరి మీద ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసాం గైస్. ఇంకా పూజ అంతా చాలా మంచిగా అయ్యింది. చాలా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను. మా ఆఫీస్లో అక్క వాళ్ళందరూ కూడా నాకు ఛాన్స్ అయితే ఇచ్చారు, పూజ అంతా నువ్వే చెయ్యు అని. ఇక్కడైతే చూడండి గాయస్, మా ఆంటీ మీదకి తల్లి అయితే వచ్చేసారు. నాకైతే చాలా భయం వేసింది. పూజ మొత్తం చేసింది నేనే కదా, ఎక్కడైనా మిస్టేక్ చేశానా అని ఆ తల్లి దగ్గరలోకి కూడా నేను వెళ్ళలేదు. కానీ తల్లి అయితే ఒక మాట అన్నారు, విన్నారు కదా. తల్లి అయితే అలా అనేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనే కాదు, మా వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. అందరికన్నా నేనైతే చాలా హ్యాపీ. ఇంకా తర్వాత అలా ఆశీస్సులు తీసుకున్నాము. తల్లి అయితే ధూపం ఇచ్చేయండి వెళ్ళిపోతానని చెప్తే నేను మౌనిక అక్క ధూపం అయితే ఇచ్చేసాము. 3 ధూప్ స్టిక్స్ అయితే వెలిగించి ఇచ్చాము. అప్పుడు అలాగా తల్లి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అలాగా కొంచెం దండం పెట్టుకొని అందరం మనశ్శాంతిగా ఉన్నాము. అంటే తల్లి వచ్చి నాకేమీ అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పగానే ఇంకా అందరూ ప్రశాంతంగా ఉన్నారు. పూజ కూడా మంచిగా అయిపోయింది. ఇంక ఇప్పుడు అయితే మా ప్రొడక్షన్ బాయ్స్ కొబ్బరికాయలు పట్టుకొని ఆ మిషన్స్ దగ్గర పూజ చేయడానికి అయితే బయలుదేరిపోయారు. ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక్కొక్కరు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇలా ప్రతి మిషన్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్సెస్ కలగకూడదు, వాళ్ళకి దెబ్బలు తగలకూడదని ఇక్కడ చూసుకుంటే ఈయన పెద్దన్న అండకుండా ఈయనకే ఎక్కువ మిషన్ దగ్గర అన్ని దెబ్బలు తగులుతాయి. ఈయనే మంచి. ఇంకా తరువాత ఇందాక గుచ్చిన నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు అవన్నీ దుర్గమ్మ దగ్గర పెట్టి పూజ చేయించేసిన తర్వాత ఇక్కడికి మిషన్స్కి కడుతున్నాము. ఎలాంటి దిష్టి తగులకుండా ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండి ఏ మిషన్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా అందరికీ మంచి జరగాలని ఈ దసరా రోజు ఈ మిషన్ అన్నింటికి పూజ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన వైబు. మేము ఇంకా అందరం పాటలు పాడుకొని భజన అయితే స్టార్ట్ చేసాం. మా ఫ్రెండ్ ఎలా పాడారో చూడండి. ఇంకా అలా భజన అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. పాటలు అవన్నీ మంచిగా పాడుకున్నాము. ఇంక ఇప్పుడైతే బతుకమ్మ పాట స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా అందరి ఫేసుల్లో హ్యాపీనెస్.
ఫస్ట్ అయితే పాటలు పాడుకున్నాము, తర్వాత స్పీకర్ ఉంటే స్పీకర్లో పాటలు అయితే పెట్టాము. ఇంకా అలా బతుకమ్మతో బాగా ఎంజాయ్ చేసి ఆడుకొని పాడుకొని ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నామండి అమ్మవారికి. హారతి ఇచ్చేసి తర్వాత మేము కూడా ఒక్కొక్కరం హారతి తీసుకొని ఇంకా అలా పూజ అయితే ముగించేసాం గైస్. ఇంకా పూజ ముగించేసి అమ్మవారి కృప ఎప్పుడు మాకు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాం గైస్. మనం లైఫ్లో హ్యాపీగా ఉండి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అంటే అమ్మవారి కృప అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటికొచ్చి చెడిపోయిందంటూ ఎవరూ లేరు. అమ్మని నమ్ముకుంటే మనం ఏమనుకున్నా జరుగుతుంది, ఒక స్థాయిలో ఉంటాము. 12:30 1 o'clock అలా అయిపోయింది. సో లంచ్కి వెళ్ళి తినేసి అందరం కాసేపు కూర్చొని మాట్లాడుకొని గేమ్ అయితే ఆడుకున్నాం గైస్. ఇంకా గేమ్ కూడా అయిపోయింది. అందరం కూర్చొని కాసేపు అలా మాట్లాడుకున్నాము. తర్వాత నేను దసరా ఎందుకు జరుపుకుంటారో అని అడిగాను, ఎవరు చెప్పలేదు. బట్ ఈ అక్క అలా అయితే రేవతి గారు ఫుల్ జోస్ తోటి ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా లీడ్ చేశారు, మంచిగా పాడి అన్ని చేసి. దసరా అంటే గుడ్ ఓవర్ ఈవిల్, అంటే చెడు మంచి పైన విజయం సాధించడాన్ని దసరాకి మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఓకే, థ్యాంక్ యూ సో. ఈ సంవత్సరం దసరా 11 రోజులు, నవరాత్రులు 11 రోజులు ఎందుకు వచ్చాయి? ఇంక ఈ క్వశ్చన్ అడగగానే ఎవరికి తెలుసు అన్నట్టు కొంచెం జోక్ చేశారు. ఇంకా మాటకి అందరం నవ్వుకున్నాం. ఫైనల్లీ అందరూ చాలా ఎంజాయ్ చేసాము. ఓకే గాయస్, ఇది ఈరోజు మేము చేసుకున్న పూజ. మా పూజ ఎలా ఉంది, మా అందరి అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కొంచెం చెప్పండి గాయస్, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.